హాయ్ హాయ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఇదైతే లాంగ్ వీడియో అనమాట. సో ఒకరోజు అనుకోకుండా అప్పటికప్పుడు బనేఘాట్ జూకి అయితే వెళ్ళాము. అయితే మేము బయలుదేరడమే 3 o'clockకి బయలుదేరాం. సో అక్కడ 4:30కి లాస్ట్ షెడ్యూల్ అనమాట. సో ఆన్లైన్లో మేము చేసుకున్నాం టికెట్. సో ఏమైందంటే మేము 2:30కి బయలుదేరిన తర్వాత మాకు మధ్యలో ఒక హైవే మీద ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందనమాట. సో ఒక ఆటో అయితే కాలిపోయింది. దానివల్ల మాకు లేట్ అయిపోయింది. సో ఆ విధంగా మేము అన్ని తప్పించుకొని ఎలాగోలా 4:28కి రీచ్ అయిపోయి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ లోపలికైతే వెళ్ళాము. వాళ్ళైతే కాల్ చేశారు కానీ మాకు అది అర్థం కాలేదు. సో వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే మా వెనక ఇంకో బస్ కూడా షెడ్యూల్ అయింది. సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అర్థమైంది. టెన్షన్ పడుకుంటూ 4:30కి లాస్ట్ కదా, టికెట్స్ చేసేసాం, వేస్ట్ అయిపోతాయని పరిగెత్తుకుంటూ వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక ఒక 10 మినిట్స్ మమ్మల్ని కూర్చోబెట్టారనమాట. సో ఎవరైనా ఈసారి వెళ్తే అంత హడావిడి పడకుండా కొంచెం స్లోగా వెళ్ళొచ్చు అని అర్థమైందనమాట. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ జింకలు కనిపించాయి స్టార్టింగ్లో. ఆ తర్వాత ఏనుగు గారు కనిపించారు, గజరాజు. ఏంటో ఈ మనుషులు ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరు అన్నట్లు చూస్తోందనమాట మా వైపు. అన్నం పెట్టయ్యా బాబు ముందు, తర్వాత నేను ఆ పక్క చూస్తానులే అన్నట్టు చూస్తుంది. సో మేము ఈ వైపు కూర్చుంటాం అనమాట. ఈ వైపు కూడా ఇంకో వైపు కూడా చాలా ఏనుగులు అయితే ఉన్నాయి. కాకపోతే చూడడానికి అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. సో ఏదో ట్రై చేసాం కానీ ఈ పక్క ఆ పక్క రెండు పక్కల కూడా మనకి జంతువులు అయితే కనిపిస్తున్నాయి. సో మనకి వచ్చేసి టికెట్స్ ఆన్లైన్లో చేసుకున్నాము. 4 బిలో పిల్లలకైతే, అంటే 4 ఏళ్ళ లోపు పిల్లలకైతే టికెట్స్ అయితే లేవు. ఇంకా అడల్ట్స్కి అయితే 400 ఉందండి. నాన్ ఏసీ బస్ అయితే 400, అలాగే ఏసీ బస్ అయితే 800 అనమాట. సో మేము నాన్ ఏసీ తీసుకున్నాం 400. అలాగే బటర్ఫ్లై పార్క్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట, 100 రూపీస్ ఇద్దరికి. సో యాడ్ చేసుకున్నాం కానీ మేము చూడలేదు. పిల్లలు కొంచెం సఫారీ అయిపోయేసరికి కొంచెం టైర్డ్ అయిపోయారు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడొచ్చు అని చెప్పేసి మేమైతే టికెట్లు యాడ్ చేసుకున్నాం కానీ బటర్ఫ్లై పార్క్ చూడడం అయితే కుదరలేదనమాట. సో మొత్తం సఫారీ అంతా కూడా చాలా చక్కగా ప్లాన్ చేశారు, ఈ అడవి అదంతా కూడా. కానీ మధ్యలో ఉంటారు కదా వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళకు అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు నిజంగా. వాళ్ళు ఈ పక్క గ్రిల్ ఆ పక్క గ్రిల్, చాలా గ్రిల్స్ మధ్యలో ఉన్నారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఒక గ్రిల్ ఓపెన్ చేసి బస్ లోపలికి వెళ్ళాక మరొక గ్రిల్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. మనకి స్టార్టింగ్లో డీట్స్ కనిపించాయి కదా, సో ఏనుగులు కనిపించిన తర్వాత మళ్ళీ డీట్స్ అనేది చూసామన్నమాట. మా డ్రైవర్ గట్టిగా సౌండ్ చేశారు. సౌండ్ చేయగానే అన్ని డేట్స్ గట్టి వేస్తుండడం వల్ల ఈ వైపు తిరిగి మా బస్ వైపు తిరిగి చూసాయన్నమాట. సో ఓకే, 400 పెట్టేందుకు కొంచెం వర్తే అనిపించింది. అంత అంటే లైక్ అంత ఇబ్బంది అనిపించలేదు. సో మేము ఒకసారి లాస్ట్ టైం అయితే వెళ్ళాము, ఒక 2 years బ్యాక్ అయితే, పిల్లలు పుట్టకముందు అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు ఇంకా బాగా కనిపించాయి. ఏంటంటే బెంగాల్ టైగర్స్ ఒక 4-5 బస్సు అవతల తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఎలుగుబంట్లు కూడా ఒక 4-5 కనిపించాయి. ఈసారి ఒకటే కనిపించింది. అండ్ సింహాలు కూడా బాగా కనిపించాయి లాస్ట్ టైం. ఈసారి కూడా పర్వాలేదు. అయితే వైట్ టైగర్స్, బెంగాల్ టైగర్స్ మాత్రము చాలా దగ్గరగా చూసాము లాస్ట్ టైం అయితే. ఈసారి అంత అంటే బెంగాల్ టైగర్, వైట్ టైగర్ రెండు ఒక దగ్గరే ఉన్నాయి. సో చిరుతలు కూడా లాస్ట్ టైం అయితే బయటే ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం ఒక న్యూస్ చూసాం కదా, బడేగట్టలో చిరుత బస్కి అటాక్ చేసిందని చెప్పేసి, దానివల్లనేమో చిరుతాస్ని లోపల పెట్టేశారనమాట, చీతాస్ని. లైక్ ఒక గ్రిల్ లోపల ఒక 3 చీతాస్ ఉన్నాయి, లోపల పెట్టేశారు గ్రిల్ లోపల. సో ఈసారి అయితే మనకు చీతాస్ అట్లా కనిపించాయి అనమాట లోపల, బయటకైతే కనిపించలేదు. ఇంకా చూస్తున్నారు కదా, డీర్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. డీర్స్ ఏంటంటే మేము
లైక్ ఊటీకి వెళ్ళాము, బెంగుళూరు టు ఊటీ. అప్పుడు ఒక బండిపుర ఫారెస్ట్ ఉంటుంది కదా, ఆ బండిపుర ఫారెస్ట్ అయితే మొత్తంగా డీర్సే ఉన్నాయి. సో పిల్లలు అంతగా ఓకే డీర్స్ డీర్స్ అని అంటారు కదా, అంత ఎక్సైట్మెంట్ లేదు. మిగతా లయన్ అవి చూసినప్పుడు బాగా అనిపించింది. సో ఇక్కడ చూసారు కదా, ఎలుగుబంటి అయితే రోడ్డు మీద వెళ్తూ ఉంది. సో మీరు చూసేసి పిల్లలు ఏంటంటే పిల్లలు బాగా ఎక్సైట్ అవుతారు కదా ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు. సో డ్రైవర్ కూడా ఏం చెప్పారంటే ముందు కూర్చోబెట్టుకొని చూపించండి పిల్లలకి అని చెప్పారు. సో మా హస్బెండ్ పిల్లలిద్దరిని తీసుకొని ముందు వెళ్ళి కూర్చున్నారనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా జోన్స్ ఉంటాయన్నమాట. అక్కడక్కడ జోన్స్ ఉంటాయి. ఈ జోన్స్ ఏంటంటే ఓపెన్ చేస్తే గ్రిల్ మనమైతే వెళ్ళాలి. ఒకటైతే లయన్ జోన్ ఉంది. వెంటనే అసలు వాళ్ళు ఓపెన్ చేసి మా ఆ జోన్లోకి మా వెహికల్ ఎంటర్ అయ్యిందంటే సింహం నడుచుకుంటూ వస్తుంది రోడ్డు మీద. అస్సలు చాలా భయం వేసింది అసలు. చూసారు కదా, మా పిల్లలు అలాగే మా హస్బెండ్ ముందు కూర్చొని చూస్తున్నారు అనమాట. చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. అవి లయన్స్ కానీ టైగర్స్ కానీ అవి. సో ఇక్కడ చూసుకుంటే చిరుతలండి లోపల ఉన్నాయి. అక్కడ చూసారు కదా లోపల మనది అసలే అంటే సఫారీ గ్రిల్ బస్ కదా, అండ్ ఇంకొక గ్రిల్ లోపల గ్రిల్ ఉంది. ఆ గ్రిల్ లోపల పెట్టేశారు చిరుతల్స్ని బయటికి రాకుండా. అంటే బయటకు వస్తే అటాక్ చేస్తున్నాయనో ఏమో. మొత్తం 3 చీతాస్ ఉన్నాయి ఇక్కడ. అంత క్లారిటీగా క్యాప్చర్ అయితే చేయలేకపోయాను, ఎందుకంటే ఈ గ్రిల్ డోర్లోంచి ఇంకో గ్రిల్ డోర్ లోపల ఉన్నాయి అవి. సో అంత క్లారిటీగా అయితే క్యాప్చర్ అవ్వలేదు. సో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటాయి అవి. సో ఆ విధంగా ముందుకెళ్తుంటే మనకి ఈ జోన్స్ మాత్రము అసలు ఆ లయన్ జోన్ చాలా భయం వేసింది. ఎందుకంటే జస్ట్ వాళ్ళు ఓపెన్ చేశారు, జస్ట్ ఆ జోన్ దాటాము, వాళ్ళు గ్రిల్ డోర్ అప్పుడే వేసేసుకున్నారు. వెంటనే ఎదురుగా లయన్. అబ్బా అస్సలు ఉందండి లయన్. ఎంత బాగుందో రాయల్టీగా. నిజంగా అడవికి రాజు సింహం అని పెద్దవాళ్ళు కథలలో ఎందుకు యాడ్ చేశారో తెలియదు, కానీ దాన్ని చూస్తుంటే నిజంగా రాయల్టీ అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అవి రెండు కూడా సింహాలే. ఒకటేమో మగ సింహం, ఇంకొకటేమో ఆడసింహం అనమాట. సో ఆ రెండు అక్కడ ప్లే చేస్తున్నాయి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు సింహాలు బాగా కనిపించాయి కదా, ఏంటబ్బా ఇప్పుడు ఇలా కనిపించాయి మంచిగా. ఒక సింహం అది చక్కగా దగ్గర నుంచి చూడలేకపోయానే అని ఒక చిన్న ఫీల్ అనిపించింది ఇక్కడ ఈ రెండింటిని చూసినప్పుడు. ఆ రెండు ఒక లేడీ సింహం ఒక మగ సింహం అనమాట. అవి ఇట్లా వస్తాయేమో అనుకున్నాను. లాస్ట్కి లేడీ సింహం వస్తూ ఉన్నప్పుడు మా డ్రైవర్ వచ్చేస్తుందేమో అది బస్ దగ్గరికి అన్నట్లు సౌండ్ చేశారు, డోర్ సౌండ్ చేశారు. సో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఒక సింహం మంచిగా కనిపించలేదే అని అనుకున్నాము. సో ఆ లోపలే చూసారు కదా, చూడండి ఎంత ప్రశాంతంగా వస్తుందో ఆ సింహం. ఆహా రాయల్టీ అస్సలు నిజంగా. అంటే ఈ బస్సులు వీటికి చూసి అలవాటైపోయిందేమో. అసలు మనకి ఒక ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు, అది పక్కకు వెళ్ళిపోతూ ఉందన్నమాట. జస్ట్ దారిలో కుక్కలు చూస్తున్నట్టే వెళ్ళిపోతూ ఉంది అది. జస్ట్ నార్మల్గా వెళ్తున్నట్టే వెళ్తూ ఉంది, అసలు పట్టించుకోలేదు కూడా. అయితే సూపర్ ఉందండి అది. రియల్గా చూడడం అసలు అంటే రియల్గా చూస్తే అదే వేరు, ఆ ఫీలే వేరు. చాలా బాగుంది. ఇది బెంగాల్ టైగర్ చూసారు కదా, నాకైతే ఒక్కటే కనిపించింది. లాస్ట్ టైం అయితే ఒక 3-4 చక్కగా వాటర్లో ఆడుకుంటూ కనిపించాయి. సో ఇప్పుడైతే ఒక్క బెంగాల్ టైగర్, ఒక వైట్ టైగర్ రెండు కూడా అక్కడ ప్లే చేస్తూ ఉన్నాయి అనమాట, ఆడుకుంటూ ఉన్నాయి. ఇది అయితే మన విండో వైపు లేదు, ఆ పక్కన ఉందన్నమాట. సో నా కష్టాలు చూడండి వాటిని క్యాప్చర్ చేయడం కోసం. సో డ్రైవర్ కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు సో తీయడానికి. బాగా అయితే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మాత్రం ఫస్ట్ టైం చూస్తాడు. మా పిల్లలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు. అన్ని కథలలో వినడం, డిస్కవరీ ఛానల్లో చూడటం, టీవీలో చూడటమే తప్ప బయట ఎప్పుడు చూసిన వాళ్ళు కాదు. సో అందుకని చాలా ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి చెప్తున్నారు, మీరు కూడా రండి ఈసారి మాతో పాటు ఖచ్చితంగా మనం వెళ్దాం అనేసి. సో ఆ విధంగా సఫారీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ అలాంటివి తీసుకొని ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్